హాయ్ ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ దత్తాత్రేయ ఛానల్. ఈ వీడియోలో మనం దత్తాత్రేయ స్వామి వారు ఎలా జన్మించారో తెలుసుకోబోతున్నాము. సో అనసూయాదేవి అత్రి మహర్షి అనే దంపతులకి దత్తాత్రేయ స్వామి వారు జన్మించారు. సో అది ఎలా అనేది ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, భక్తితో వినండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు ద వీడియో. ముందుగా అత్రి మహర్షి అనసూయాదేవి గురించి మాట్లాడుకుందాం. చాలా కాలం క్రితం హిమాలయ ప్రాంతంలో అత్రి మహర్షి అనే ఋషి తపస్సు చేస్తుండేవాడు. ఆయన భార్య అనసూయాదేవి ఎంతో పవిత్రత కలిగిన వారు. ఆమెను పవిత్రతా శిరోమణిగా కూడా భావించేవారు. ఆమె భర్తను ఒక దేవుడిలాగా భావించి భక్తితో సేవించేది. అనసూయ మాత చేసిన పవిత్ర తపస్సు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తెలిసింది. సో అది తెలిసిన వెంటనే వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. అలా ఆశ్చర్యపడ్డ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆమెకు ఒక పరీక్ష పెట్టడానికి సిద్ధమైంది. ముగ్గురు సన్యాసుల వేషంలో ఆమె ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అన్నం పెట్టమని అడిగారు. అప్పుడు ఆమె అన్నం పెట్టడానికి సిద్ధమైంది. కానీ ఇంతలోపే వీళ్ళు ఆమెకు ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే ఆమె అన్నం పెట్టాలంటే ఆమె బట్టలు లేకుండా ఉండాలనేది పరీక్ష. అలా బట్టలు లేకుండా వడ్డించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. అందులోనూ అనసూయాదేవి పతివ్రత శక్తికి సవాల్ విసిరినట్టయింది. అయినా ఆమె భయపడలేదు. ఆమె తన తపస్సుతో వారికి శాపం విధించి శిశువులుగా మార్చింది. ఎలా? ఆమె ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఎవరైతే ఈ ముగ్గురు సన్యాసులు అన్నం పెట్టమని అడిగారో వారిని చిన్నపిల్లలుగా మార్చమని చెప్పి మనసులో గట్టిగా కోరుకుంది. సో ఆమె కోరిక నెరవేరింది కాబట్టి ఆ ముగ్గురు చిన్నపిల్లలుగా మారారు. సో అలా ఆమె కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంది. అప్పుడు ఆ చిన్న పిల్లలకి ప్రేమతో అన్నం పెట్టడం మొదలుపెట్టింది. ఇంతలో అక్కడికి అత్రి మహర్షి చేరుకున్నారు. సో అప్పుడు జరిగింది అంతా అత్రి మహర్షికి చెప్పింది అనసూయాదేవి. అప్పుడు అత్రి మహర్షి తన దివ్య దృష్టితో ఆ ముగ్గురు ఎవరనేది తెలుసుకోగలిగాడు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే ఇలా వచ్చారని ఆయన అనసూయాదేవికి చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తమ నిజస్వరూపంలోకి వచ్చి, అప్పుడు నీ భక్తికి నీ ప్రేమకి మెచ్చాము, నీకేమైనా వరం కావాలంటే కోరండి అని చెప్పి అడిగారు. అప్పుడు వారిద్దరు దంపతులు, మీ వంటి కుమారుడు మాకు పుత్రునిగా జన్మించాలి, ఈ లోకానికి తెలియాలి తన గురించి అని చెప్పి కోరుకున్నారు. అప్పుడు ఆ ముగ్గురు, మీరు ఒక కుమారుణ్ణి పొందుతారు, మేమంతా కలిసి ఆ కుమారునిగా అవతరిస్తాము అని చెప్పి ఆమెకు వరం ఇచ్చారు. అలా జన్మించిన కుమారుడే శ్రీ దత్తాత్రేయ స్వామివారు. దత్త అంటే దానం చేయబడినవాడు, ఆత్రేయ అంటే అత్రి వంశజుడు. అందుకే ఆయన పేరు దత్తాత్రేయుడు అని వచ్చింది. అలా కొన్ని రోజులకే వారికి ఒక పుత్రుడు పుట్టాడు. దత్తాత్రేయుడుగా పేరు పొందాడు. కొంచెం పెద్దయ్యాక ఏమైనా మాట్లాడతాడేమో అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూసేవాళ్ళు. కానీ అతడు ఒక 10 సంవత్సరాలు వచ్చేంత వరకైనా సరే ఏమీ మాట్లాడేవారు కాదు. స్వామివారు సైలెంట్గా ఉండేవారు. అత్రి మహర్షి కంగారు పడి దగ్గరలో ఉన్న పండితులను పిలిపించి ఏం జరిగిందో తెలుసుకుందామని పిలిపించారు. వచ్చిన పండితులకు కూడా అర్థమైపోయింది, స్వామి మామూలు వ్యక్తి కాదు, దైవాంశభూతులు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేశారు. అప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. ఈ విధంగా ఎప్పుడు మాట్లాడతారా అని చెప్పేసి తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉండేవారు. సో నెక్స్ట్ ఏం జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కానీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రభావం మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రజల మీద చాలా ఉంటుందండి. ఈయన భక్తులు మెయిన్గా ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు మనకి. శ్రీపాద శ్రీవల్లభ మరియు నృసింహ సరస్వతి వంటి గురువులు దత్తాత్రేయుని అవతారములే. ఆయన జీవితం మీద గురు చరిత్ర, దత్తభావన, అవధూత గీత వంటి గ్రంథాలు ఉన్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియోలో మనం దత్తాత్రేయ స్వామి వారు ఎలా జన్మించారో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోస్లో ఆయన చేసిన మిరాకిల్స్ గురించి తెలుసుకుందాము. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మిరాకిల్ జరిగిందండి. అవన్నీ నేను ఈ ఛానల్ ద్వారా, వాయిస్ ఆఫ్ దత్తాత్రేయ ఛానల్ ద్వారా మీకు షేర్ చేస్తాను. సో మీరు కూడా లైక్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ మీ. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై గురుదేవ దత్త.